ఎవ్రీవన్. కర్రెగుట్టలు కర్రెగుట్టల నిచ్చెన ఈ పేర్లు మీరు ఎప్పుడైనా విన్నారా? తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కొలువై ఉన్న ప్రాంతమే కర్రెగుట్టలు. ఎత్తైన కొండల సమూహంగా ఉంటాయి. ఈ కొండలపైన ఒకప్పుడు ఒరిస్సా నుంచి వచ్చిన గొత్తికోయలు నివాసం ఉండేవాళ్ళు. కొండల అంచున ఒక 4-5 గ్రామాలుగా ఉండి కొండల పైన ఉండి వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. అక్కడ బుట్టలు అల్లటం, అడవిలో దొరికే పళ్ళు తదితరాలను వారానికి ఒకసారి కిందకి తీసుకువచ్చి విక్రయించి వారికి కావాల్సిన వస్తువులు తీసుకుని మళ్ళీ కొండ ఎక్కుతూ ఉండేవాళ్ళు. ప్రభుత్వం ఎన్నిసార్లు వాళ్ళకి కింద పునరావాసం ఏర్పాటు చేస్తామన్నా వాళ్ళు అక్కడి నుంచి దిగి రాలేదు. కాబట్టి అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ ఆ కొండకి ఏకంగా ఒక ఇనుప నిచ్చెనని ఏర్పాటు చేశారు. వాళ్ళ రాకపోకలకు వీలుగా ఉండేందుకు ఈ నిచ్చెనను ఆవిడ ఏర్పాటు చేశారు. ఇటీవల ఒక జర్నలిస్ట్ ఈ విషయాన్ని బయట పెడుతున్నప్పుడు అక్కడ ఒక ఆదివాసి ఇందిరాగాంధీ కాదు ఇందిరమ్మ అని ఆమెను తన హృదయాల్లో పెట్టుకోవటం ఇప్పటికీ ఎంతో ఆనందం కలిగిస్తుంది. కాకపోతే ఇప్పుడు అక్కడ అందరూ కూడా కిందకు వచ్చేస్తే నివాసం ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ ప్రాంతం అంతా కూడా ఖాళీ అయిపోయింది. కాబట్టి ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, మరొక ఊటీని తలపించే ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. సో మరి ఎప్పుడైనా అటువైపు వెళ్తే కర్రెగుట్టల నిచ్చెన్ని ఖచ్చితంగా చూడండి. Please subscribe to YK TV Network.